గోదావరి. గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ త్రయంబకం దగ్గర పుట్టింది. ఇదంతా మీకు తెలిసిన ముచ్చటే. గోదావరి నది మహారాష్ట్రలో నాసిక్ త్రయంబకం దగ్గర పుట్టింది. మన తెలంగాణ రాష్ట్రంలోని దర్శనీయ స్థలాల గురించి తెలపడమే ఈ పాఠం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఇతివృత్తం ఏంటంటే ఏందమ్మా? దర్శనీయ స్థలాలు. ఓకేనా? రైట్. ఇందులో ఎక్స్ప్లెనేషన్ ఏముండదండి. 5వ తరగతి వరకు ఎక్స్ప్లెనేషన్ అసలు ఉండనే ఉండదు. 6 నుంచి ఇక మొత్తం సాహిత్యం ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? ఇది ఇట్నే ఉంటుంది. ఇది మొత్తం ఇక 5వ తరగతి దాకా ఇట్నే ఉంటుంది. మరి చెప్పుకోవాల్సి వస్తుంది. 5వ తరగతి అంటే ఎల్పీలో అడగడానికి అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని దర్శనీయ స్థలాల గురించి తెలపడమే ఈ పాఠం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. గోదావరి నదిని అందరూ ఏమని పిలుస్తారని అంటే దక్షిణ గంగ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? దక్షిణ గంగ. ఇది ఇంపార్టెంట్. ఈ నది తెల్లగా ఉంటుంది కాబట్టి దీనికి ఏమని పేరు అని అంటే తెలివాహ నది అని పేరు. ఎన్నో బిట్లు వస్తాయి దీంట్లో, చాలా బిట్లు వస్తాయి ఈ పాఠంలో. ఈ నది తెల్లగా ఉంటుంది కాబట్టి దీనికి తెలివాహ నది అని పేరు. మన నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి దగ్గర తెలంగాణలో ప్రవేశిస్తుంది. గంగా నది, గోదావరి నది ఎక్కడ ప్రవేశిస్తుందనంటే నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి దగ్గర తెలంగాణలో ప్రవేశిస్తుంది. ఇక్కడనే ఒక ఆలయం ఉంది, ప్రాచీన సంగమేశ్వర ఆలయము ఉంది. ఇక్కడే ప్రాచీన సంగమేశ్వర ఆలయము ఉన్నది. నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి దగ్గర తెలంగాణలో ప్రవేశిస్తుంది. ఇక్కడే ప్రాచీన సంగమేశ్వర ఆలయం అనేటువంటిది ఉన్నది. ఓకేనా? రైట్. నెక్స్ట్, భారతదేశంలోనే 2వ అతి ప్రాచీనమైనటువంటి సరస్వతీ దేవాలయము గోదావరి నది ఒడ్డున ఉన్నది. ఈ ప్రాంతాన్ని ఏమంటారు అంటే బాసర అంటారు. భారతదేశంలోనే 2వ అతి ప్రాచీనమైనటువంటి సరస్వతీ దేవాలయము ఏ నది ఒడ్డున ఉన్నదంటే గోదావరి నది ఒడ్డున ఉన్నది. ఈ ప్రాంతాన్ని ఏమంటామనంటే బాసర అని అంటాం. బాసరలో సరస్వతీమూర్తిని వేదవ్యాసుడు ఇసుకతో ప్రతిష్ఠ చేశాడని పురాణాలు చెబుతున్నాయి. బాసరలో సరస్వతీమూర్తిని వేదవ్యాసుడు ఇసుకతో ప్రతిష్ఠ చేశాడని పురాణాలు చెబుతున్నాయి. చాలామంది తమ పిల్లల్ని బడిలో చేర్చే ముందు ఇక్కడనే ఓనమాలు దిద్దిస్తారు. దీనినే అక్షరాభ్యాసం అంటారు. మంచిగా చదువు రావాలని బాసర ఊర్లో భిక్షాటన చేసి నిద్రిస్తారంట. బాసర ఊర్లో భిక్షాటన, మంచిగా చదువు రావాలని. చాలామంది తమ పిల్లల్ని బడిలో చేర్చే ముందు ఇక్కడనే ఓనమాలు దిద్దిస్తారు. దీనినే అక్షరాభ్యాసం అంటారు. మంచిగా చదువు రావాలని బాసర ఊర్లో భిక్షాటన చేసి నిద్రిస్తారు. గోదావరి నదిపై పోచంపాడు దగ్గర శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును నిర్మించడము జరిగింది. గోదావరి నదిపైన పోచంపాడు దగ్గర శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును నిర్మించారు. గోదావరి నదిపై పోచంపాడు దగ్గర శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మించారు. ఈ నది నిర్మల్ జిల్లా సరిహద్దులో గల బాదనకుర్తి వద్ద చీలి సప్త గోదావరిగా జగిత్యాల జిల్లాలోని ధర్మపురి దిక్కుగా ప్రవహిస్తుంది. ఈ నది నిర్మల్ జిల్లా సరిహద్దులో గల బాదనకుర్తి వద్ద రెండుగా చీలి సప్త గోదావరిగా జగిత్యాల జిల్లాలోని ధర్మపురి దిక్కుగా ప్రవహిస్తుంది. ధర్మపురి మహిమ కలిగినటువంటి నారసింహ క్షేత్రం. దీనికి 2000 సంవత్సరాల చరిత్ర కలదు. ఇక్కడ 2 ఆలయాలు కలవు. మొదటిది యోగ నరసింహస్వామి, రెండవది ఉగ్ర నరసింహస్వామి. రెండవది యోగ నరసింహస్వామి దేవాలయం పాతది, రెండవది ఏమో ఉగ్ర నరసింహస్వామి దేవాలయం.
ధర్మపురి క్షేత్రంపై శేషప్ప కవి రాసినటువంటి శతకము నరసింహ శతకం. ధర్మపురి క్షేత్రంపై శేషప్ప కవి రాసినటువంటి శతకం ఏంటంటే నరసింహ శతకం. ఈ నరసింహ శతకానికి మకుటం ఏంటంటే భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస సంహార నరసింహ దురిత దూరా. రైట్. ఈ ధర్మపురిలో గుండాలు అంటే నీటి గుండాలు ఉంటాయి కదా, స్నానాలు చేసేవి. ఈ గుండాలకు రకరకాల పేర్లు ఉన్నాయంట. అవి యమగండం కాదు, యమగుండం, బ్రహ్మగుండం, సత్యవతి గుండం, చక్రగుండం. ఏ గుండాలు? యమగుండం ఒకటి, బ్రహ్మగుండం ఒకటి, సత్యవతి గుండం ఒకటి, చక్రగుండం ఒకటి. ధర్మపురి క్షేత్రంలో అంట ఇసుకతో చేసినటువంటి ఇసుక స్తంభం కూడా ఉన్నదంట. ఇసుక స్తంభం, ఇసుక స్తంభం కూడా ఉన్నది ధర్మపురి క్షేత్రంలో. ఇసుకతో చేసినటువంటి ఇసుక స్తంభం కూడా ఉన్నది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే గంగా స్నానం, నర్సయ్య దర్శనం. నర్సయ్య అంటే ఎవరు? నరసింహస్వామి. ధర్మపురి చూస్తే యమపురి ఉండదంట. అంటే యమలోకానికి పోము, స్వర్గలోకానికే పోతాం అనేటువంటి మాటలు ధర్మపురి క్షేత్ర ప్రసిద్ధిని తెలియజేస్తాయి. గంగా స్నానము, నర్సయ్య దర్శనము, ధర్మపురి చూస్తే యమపురి ఉండదు అనే మాటలు ధర్మపురి క్షేత్ర ప్రసిద్ధిని తెలియపరుస్తాయి. గంగా స్నానము, నర్సయ్య దర్శనము, ధర్మపురి చూస్తే యమపురి ఉండదు అనే మాటలు ధర్మపురి క్షేత్ర ప్రసిద్ధిని తెలియజేస్తాయి. నెక్స్ట్, ఆదిలాబాదు జిల్లాలో గూడెంగుట్ట మీద అతి ప్రాచీనమైన సత్యనారాయణ స్వామి గుడి కలదు. ఆదిలాబాదు జిల్లాలో గూడెంగుట్ట మీద అతి ప్రాచీనమైనటువంటి సత్యనారాయణ స్వామి గుడి కలదు. ఆదిలాబాద్ జిల్లాలో గూడెంగుట్ట మీద అతి ప్రాచీనమైనటువంటి సత్యనారాయణ స్వామి గుడి కలదు. శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల. ఇది కూడా గోదావరి ఒడ్డునే కలదు. క్రీస్తకం 1వ శతాబ్దంలో హాలుడు అనేటువంటి రాజు 700 కథలతో గాథా సప్తశతి పేరు మీద ప్రాకృత భాషలో సంకలనం చేసిండు. గాథా సప్తశతి. ఎన్ని కథలు? 700 కథలు. 700 కథలతోటి ఎవరైనా హాలుడు అనేటువంటి రాజు 700 కథలతో గాథా సప్తశతి పేరు మీద ప్రాకృత భాషలో సంకలనం చేశాడు. మెగస్తనీసు ఇండికా అనేటువంటి గ్రంథంలో కోటిలింగాలను ప్రస్తావించాడు. మంతని అనే ఒక ఊరు ఉంటుంది, దానికే మంత్రపురి. ఇక్కడ ఏ ఆలయం ఉంది అంటే మంతనిలో ఉన్నటువంటి ఆలయము గౌతమేశ్వర ఆలయము. రాశారా ఇవన్నీ? రాయండి. శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల. ఇది కూడా గోదావరి ఒడ్డునే కలదు. క్రీస్తకము 1వ శతాబ్దంలో హాలుడు అనేటువంటి రాజు 700 కథలతోటి గాథా సప్తశతి పేరు మీద ప్రాకృత భాషలో సంకలనము చేశాడు. మెగస్తనీసు ఇండికా అనే గ్రంథంలో కోటిలింగాలను ప్రస్తావించాడు. మంతనికి గల మరొక పేరు మంత్రపురి. ఇక్కడ గౌతమేశ్వర ఆలయము కలదు. రైట్.
మంతనిలో ప్రాచీనమైన భిక్షేశ్వరుని గుడి, ఓంకారేశ్వరుని గుడి, శిలేశ్వర సిద్ధేశ్వర ఆలయము, మహాలక్ష్మి గుడి ఉన్నాయి మంతనిలో. మంతనిలో ప్రాచీనమైన భిక్షేశ్వరుని గుడి, ఓంకారేశ్వరుని గుడి, శిలేశ్వర సిద్ధేశ్వర ఆలయము, మహాలక్ష్మి గుడి ఉన్నాయి మంతనిలో. ప్రాచీనమైన భిక్షేశ్వరుని గుడి, ఓంకారేశ్వరుని గుడి, శిలేశ్వర సిద్ధేశ్వర ఆలయము, మహాలక్ష్మి గుడి ఉన్నాయి. చెన్నూరులో గోదావరి నది ఉత్తరం దిక్కు ప్రవహిస్తున్నది కాబట్టి దీనిని ఉత్తర వాహిని గోదావరి అంటారు. చెన్నూరులో ఉత్తరం దిక్కు గోదావరి నది ఉత్తరం దిక్కు ప్రవహిస్తున్నది కాబట్టి ఈ నదిని ఉత్తర వాహిని గోదావరి అంటారు. ఉత్తర వాహిని గోదావరి అంటారు. రైట్. చెన్నూరులో అగస్త్య మహాముని స్థాపించిన అంబాలయము, అగస్తేశ్వరాలయము, జగన్నాథ స్వామి ఆలయము ప్రసిద్ధమైనవి. చెన్నూరులో అగస్త్య మహాముని స్థాపించిన అంబాలయము, అగస్తేశ్వరాలయము, జగన్నాథ స్వామి ఆలయము ప్రసిద్ధమైనవి చెన్నూరులో. గోదావరి నది ఒడ్డున కాళేశ్వరం అనే ప్రసిద్ధ క్షేత్రము కలదు. గోదావరి నది ఒడ్డున కాళేశ్వరం అనే ప్రసిద్ధ క్షేత్రము కలదు. కాళేశ్వరము దగ్గర ప్రాణహిత, సరస్వతి, గోదావరి నదుల సంగమము జరుగుతుంది. ప్రాణహిత, సరస్వతి, గోదావరి. ప్రాణహిత, సరస్వతి, గోదావరి నదుల సంగమము జరుగుతుంది. ప్రాణహిత, సరస్వతి, గోదావరి నదులు కావున కాళేశ్వరాన్ని ఏమంటారు అని అంటే త్రివేణి సంగమం అంటారు. కాళేశ్వరం దగ్గర ప్రాణహిత, సరస్వతి, గోదావరి నదుల సంగమము జరుగుతుంది కావున త్రివేణి సంగమము అంటారు. కాళేశ్వరంలో ఎన్ని లింగాలు ఉంటాయని అంటే 2 లింగాలు ఉంటాయి. ఒక శివలింగమేమో కాళేశ్వరుడు, ఇంకొకటేమో ముక్తేశ్వరుడు. ఒకటి కాళేశ్వరుడు, 2 ముక్తేశ్వరుడు. ఒకటి కాళేశ్వరుడు, 2 ముక్తేశ్వరుడు. కాళేశ్వరంలో 2 లింగాలు ఉండడం ప్రత్యేకత. ఒక శివలింగము కాళేశ్వరుడు, ఇంకోటి ముక్తేశ్వరుడు. గోదావరి నది ఒడ్డున ఖమ్మం జిల్లాలో భద్రాచలం పుణ్యక్షేత్రం ఒకటి ఉన్నది. గోదావరి నదికి 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయి. గోదావరి నదికి 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయి. ఇది నేను గోదావరి అనేటువంటి పాఠ్యాంశం సంబంధించి మొత్తం గోదావరి తెలంగాణలో ఎక్కడెక్కడ ప్రవహిస్తుంది, ఎక్కడెక్కడ ఆలయాలు ఉన్నాయి, మొత్తం వివరాలు అన్నమాట. గోదావరి నది ఒడ్డున ఖమ్మం జిల్లాలో భద్రాచలము పుణ్యక్షేత్రము కలదు. కాళేశ్వరంలో ఎన్ని లింగాలు ఉంటాయి? 2 లింగాలు. ఒకటి శివలింగము, ఒక శివలింగమేమో కాళేశ్వరము, ఇంకొకటేమో ముక్తేశ్వరుడు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఉన్నటువంటి ఇంకొక పాఠ్యాంశం పేరు ఎలుక విందు.
ఎలుక విందు ఇంపార్టెంట్. ఇది గేయ కథ. గేయ కథ. ఇతివృత్తము భాషాభిరుచి. ఇది ఏంది? ఎలక పిల్లిని విందుకు పిలిచిన సందర్భంలోని గేయ కథ. ఎలక పిల్లిని విందుకు పిలిచిందంటే ఏందో మరి. ఎలుక పిల్లిని విందుకు పిలిచిన సందర్భంలోని గేయ కథ. గేయ కథ. ఎలుక తల్లి. ఈ గేయ కథను రచించింది ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్య. ఇంపార్టెంట్. ఎలుక విందు గేయ కథను రచించింది దాశరథి కృష్ణమాచార్య. ఎలుక విందు గేయ కథను రచించినది దాశరథి కృష్ణమాచార్య. రైట్. ఎలుక తల్లి పిల్లిని ఎక్కడ కూర్చోమన్నది? వెండి పూల పీట అంట. అమ్మో! ఎలుక తల్లి పిల్లిని ఎక్కడ కూర్చోమన్నది? వెండి పూల పీట. ఎలుకను పిలిచి, పిల్లిని పిలిచి, ఎలుక పిల్లికి రకరకాల వంటలు వడ్డించారు. కానీ లాస్ట్కి ఏం చేసింది? ఎలుక పిల్లని నోట ఖర్చుకొని వెళ్ళిపోయింది. పిల్లికి రకరకాల వంటలు వడ్డించారు, కానీ ఎలుక పిల్లను నోట ఖర్చుకుంది. పిల్లికి రకరకాల వంటలు వడ్డించారు, కానీ నోట ఖర్చుకుంది. ఎలుక తల్లి పిల్లిని ఎక్కడ కూర్చోమన్నది? వెండి పూల తోట, వెండి పూల పీట. అది గేయ కథ. గేయ కథ అంటే కథను గేయ రూపంలో చెప్పడం అన్నమాట. గేయం అని రాయండి పక్కగా. ఎలక వచ్చి పిల్లి బావనేమనన్నది, అలక వీడి తన ఇంటికి రమ్మనన్నది. ఓకేనా? ఎలక వచ్చి పిల్లి బావనేమనన్నది గేయం. ఒకటి చరణం, ఇదొక రాయండి. ఎలక వచ్చి పిల్లి బావనేమనన్నది, అలక వీడి తన ఇంటికి రమ్మనన్నది. అసలు పిల్లి అలిగి ఎలా కూర్చున్నది, ఎలక పిల్ల ఎన్నడేమి పెట్టలేదని. విందు చేతు నేడు నేను రమ్మనన్నది, ఎలక మాటలాకు పిల్లి నవ్వుకున్నది. భూమి అడుగులోన ఎలక కిల్లు ఉన్నది, ఇంటిలోన దానికి ఒక తల్లి ఉన్నది. ఇల్లు చూసి పిల్లి ఎంతో మెచ్చుకున్నది, భూమిలోన ఎలక మేడ పెద్దగున్నది. గదులలోన ధాన్యాలు నిండి ఉన్నాయి, గోధుమల బియ్యాల రాసులున్నవి. కందిపప్పు, పెసరపప్పు, సారపప్పు, జీడిపప్పు, కలకండ, పంచదార, బెల్లాలు, కొల్లలు, మరమరాలు, చెక్కిలాలు, అటుకులున్నవి. మనుగు బూరె పూర్ణాలు, అరిసెలున్నవి. వంట ఇంటి నుండి నేతి వాసనొచ్చెను, వాసనతో పిల్లి నోట నీరు వచ్చెను. కొత్త చుట్టం వచ్చనని ఎలక తల్లి మురిసింది, వెండి పూల పీట మీద పిల్లిని కూర్చోమన్నది. అరిటాకు విస్తర్లో అన్నము వడ్డించారు, కూరలన్నీ చుట్టూ వేసి చారుగిన్నె పెట్టారు. పిల్లి అన్ని అంటకాలు చల్లగను కలయ చూచే, కొద్దిగా నాలుగు కద్దుకొని రుచి చూచే. అన్నింటికన్నా పిల్లికి ఎదుటనున్న ఎలక పిల్ల రుచిగానున్నట్లు తోచే, దానినే తినుటకు చూచే. నోట ఖర్చుకొని ఎలుకను పిల్లి ఉరక ప్రయత్నించను, తల్లి ఎలక రోకలితో తల మీద ఒకటి దంచెను. ఎలక పిల్ల నోటి నుండి ఎగిరి కింద పడ్డది, పిల్లి పరుగు తీసి బయటి వసరాల్లో పడ్డది. ఈటెలతో బల్లెలతో ఎలకలన్నీ వచ్చాను, పిల్లి పోయి ఒక తీగల మొదల లోపల చొచ్చెను. పిల్లిని బయటికి లాగగా ఎలకలన్నీ ప్రయత్నించే, తుదకు వీలుగాక పక్కతోవలందు పొంచే. ఎలక లేగలేనని పిల్లి యువతలకి ఏదించే, ఇంతలోన ఎలకలన్నీ పిల్లి పైన దూకే. తర్వాత ఏమైందో ఊహించి చెప్పండి. చచ్చిపోయింది. మొత్తం బొమ్మలతో సహా పెట్టారు పిల్లులు. ఎలక తల్లి, ఎలక పిల్లను. ఇదంతా చిన్నపిల్లలకు ఎన్ని పెట్టినా బుద్ధి. ఎలక తల్లి పిల్లి గురించి మొత్తం. నిన్ను నువ్వు ఎట్లా ప్రేమిస్తావో నీ పొరుగు వారిని కూడా అట్లా ప్రేమించు. జీసస్ రాయండి.
నిన్ను నీవు ఎట్లా ప్రేమిస్తావో నీ పొరుగు వారిని కూడా అట్లాగే ప్రేమించు. జీసస్. నిన్ను నువ్వు ఎట్లా ప్రేమిస్తావో నీ పొరుగు వారిని కూడా అట్లాగే ప్రేమించు. జీసస్. రైట్. నెక్స్ట్ ఉన్నటువంటి పాఠ్యాంశం పేరు పంట సిరి. పంట సిరి. ప్రక్రియ గేయం. ప్రక్రియ గేయం. ఇతివృత్తం శ్రమ పట్ల గౌరవం. శ్రమ పట్ల గౌరవం. ఇతివృత్తము శ్రమ పట్ల గౌరవం. రైట్. గేయం. గేయ రచయిత రాయండి. గేయం తర్వాత గేయ రచయిత రావెల్ల వెంకటరామారావు. రావెల్ల వెంకటరామారావు. రావెల్ల వెంకటరామారావు. రైట్. గేయం ఏంటంటే తొలి జల్లు వచ్చింది తొలకరించింది పదవోయి రైతన్న పాటు చెయ్యంగా కదలరా వడివడిగా పదను చెడకుండా హదనులో విత్తనము వెదజల్లవలెను హలమె మన సౌభాగ్య బలమనుచు చాటి పొలము దున్నాలో ఈ పొలికేకబట్టి తొలికారు మలికారు పొలిగల్గిలాల ఇనుప గజ్జల తల్లి వెనుదిరుగునన్నా తొలి జల్లు వచ్చింది తొలకరించింది పదవోయి రైతన్న పాటు చెయ్యంగా. ఈ గేయం రాసింది ఎవరు? రావెల్ల వెంకటరామారావు. రైట్. రైట్. గేము తొలి జల్లు వచ్చింది తొలకరించింది పదవోయి రైతన్న పాటు చెయ్యంగా పదవోయి రైతన్న పాటు చెయ్యంగా. నెక్స్ట్ బొమ్మగుర్ర. బొమ్మగుర్రం. బొమ్మగుర్రం. బొమ్మగుర్రము ప్రక్రియ కథ. ఇతివృత్తం పిల్లల స్వభావం. ఇతివృత్తం పిల్లల స్వభావం. రైట్. ఇతివృత్తం పిల్లల స్వభావం. మూలం చిల్డ్రన్ బుక్ ట్రస్ట్. చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్ మూలం. చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్. రైట్. చూద్దాం ఒక కథ ఒకసారి. అంటే పిల్లల మనసులోని భావాలను ఇష్టాలను తోటి పిల్లలే అర్థం చేసుకోలేరు. కల్మషాలు లేని పిల్లల మనసులు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. అనగనగా రాములమ్మ అనే ఒక పాప ఉండేది. రాములమ్మ వాళ్ళ అమ్మ నాన్న రోడ్డు పక్కనే జీవించేవాళ్ళు. వాళ్ళకు ఒక బండి ఉండేది. ఆ బండి మీద అందమైన బొమ్మలు పెట్టి అమ్ముకునేవాళ్ళు. రాములమ్మ వాళ్ళ నాన్న పొడుగ్గా ఉండేవాడు. ఆయనకు పెద్ద పెద్ద మీసాలు ఉండేవి. తలపాగా చుట్టుకునేవాడు. రాములమ్మ వాళ్ళ అమ్మ ఎన్నో కుచ్చులున్న లెహంగా వేసుకునేది. గలగలలాడే ఎన్నో నగలు పెట్టుకునేది. ఆమె నడుస్తుంటే ఇవన్నీ సన్నగా శబ్దం చేసేవి. రాములమ్మ కూడా అమ్మ తీరుగా ఒక చిన్న గగ్గెర వేసుకుంది. రాములమ్మ తండ్రి సుత్తెలు పటకార్ల వంటి సామాన్లు తయారు చేసి అమ్మేవాడు. రాములమ్మ తల్లి బొమ్మ గుర్రాలు తయారు చేసేది. ఆమె వాటిని రంగురంగుల బట్ట ముక్కలతో కుట్టేది. చిన్న చిన్న అద్దాలు రిబ్బన్లతో వాటిని సింగారించేది. ఇట్లా తయారు చేసిన గుర్రాలను ఆమె రోడ్డు పక్కన వరుసగా ఉంచేది. రాములమ్మకు ఆ బొమ్మ గుర్రాలంటే ఎంతో ఇష్టం. కానీ వాళ్ళ అమ్మ ఆ గుర్రాలను ముట్టుకొనిచ్చేది కాదు. అవి నువ్వు ఆడుకునేటందుకు కాదు అనేది. నువ్వు వాటితో ఆడితే అవి మాసిపోతాయి. అవి మాస్తే నేను వాటిని అమ్మలేను. అమ్మకపోతే మనకు పైసలు రావు. మరి మనం తినడానికి బియ్యము పప్పు కూరలు ఎట్లా కొనుక్కుంటామని చెప్పు. కావాలంటే నువ్వే ఒక చిన్న బొమ్మ గుర్రం చేసుకో అన్నది. అమ్మ ఇట్లా అనగానే రాములమ్మ ఎగిరి గంతేసి పని మొదలుపెట్టింది. రాములమ్మ తయారు చేసిన గుర్రము కాళ్ళు వంకరగా, తల ఒక పక్కకు వంగిపోయి, మొహం కూడా అదో రకంగా వచ్చాయి. అయితేనేం రాములమ్మకు ఆ బొమ్మ గుర్రం అంటే ప్రాణం. వాళ్ళమ్మ చేసిన గుర్రాలను రోడ్డు పక్కన వరుసలో పెట్టేది. రాములమ్మ కూడా తన చిట్టి గుర్రాన్ని వాటి పక్కన నిల్చోబెట్టేది. ఒకరోజు ఎప్పటి వలె రాములమ్మ బొమ్మ గుర్రంతో ఆడుకుంటున్నది. ఇంతలో ఒక ఆమె వచ్చింది. ఆమెతో చిన్నపిల్ల కూడా ఉన్నది. రాములమ్మంత వయసు ఉన్న ఆ పాప చేతిలో ఒక బొమ్మ ఉన్నది.
ఆ బొమ్మ తన వంత ఉంటే బాగుండునని అనుకుంది. అమ్మ నాకు ఆ చిన్న గుర్ర బొమ్మ కావాలి. రావులమ్మకు ఆ పాప అనడము వినిపించింది. అర్థమవుతుందా? ఆ వెంబడి వచ్చిన పిల్ల ఈ ఈ రావులమ్మ దగ్గర ఉన్న బొమ్మ కావాలన్నది. అట్లానే కొందామన్నది వాళ్ళమ్మ. ఈ చిన్న గుర్రం బొమ్మ ధర ఎంత అని అడిగింది. అది అమ్మేటందుకు కాదమ్మా, రావులమ్మ తల్లి చెప్పింది. అది సరిగ్గా రాలేదు. మిగిలిన వాటిలో నుండి నీకు ఏది కావాలంటే అది తీసుకో, ఇది బాగుంది కదా అని ఒకదాన్ని చూపింది. పాప ఒప్పుకోలేదు. ఇదేం మంచిగా లేదు, నాకు అదే కావాలి. దాని మొహం ముద్దుగా ఉంది. పాప మంకు పట్టింది. దాని తల వంకరగా ఉందమ్మా, రావులమ్మ తల్లి నచ్చజెప్పింది. వీటిలో నుండి ఇంకేదన్నా తీసుకో, రావులమ్మ తల్లి చెప్పింది. నాకు అదే కావాలి, ఇంకేది వద్దు. పాప ఏడుపు మొదలుపెట్టింది. నీకు ఎక్కువ డబ్బు ఇస్తా, మా పాపకు ఆ చిన్న గుర్రాన్ని ఇవ్వు అని పాప తల్లి అన్నది. సరే అయితే రావులమ్మ తల్లి ఒప్పుకున్నది. ఇగో అంటూ రావులమ్మ గుర్రాన్ని ఆ పాపకిచ్చింది. రావులమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మ చేసిన పెద్ద గుర్రం తనకు అవసరం లేదు, తను చేసుకున్న చిన్న గుర్రమే తనకు కావాలి. నీ దగ్గరంత మంచి బొమ్మ ఉండగా నా గుర్రమే నీకు కావలసి వచ్చిందా అని ఆ పాపను అడగాలనుకుంది. కానీ మీదికి ఏం అనలేదు. తల అటు తిప్పుకొని కళ్ళు తుడుచుకున్నది. ఇంతలో వెనక నుంచి తన చేతిలో ఏదో పెట్టినట్టు అనిపించి కిందికి చూసింది. అది బొమ్మ, అందమైన బొమ్మ. ఏడవకు అన్నదా పాప. నువ్వు నా బొమ్మ తీసుకో, రావులమ్మ వైపు చిరునవ్వుతో చూస్తూ మెల్లిగా చెప్పింది. నిజంగా నీ గుర్రం చాలా బాగుంది అని చెప్పింది. రావులమ్మ తన చేతిలో ఉన్న బొమ్మ దిక్కు చూసింది. బొమ్మ మంచిగా ఉన్నది. గుర్రం బొమ్మ ఎప్పుడైనా చేసుకోవచ్చు. కన్నీళ్ళు శుభ్రంగా తుడుచుకొని పాప వైపు చూసి రావులమ్మ కూడా నవ్వింది, టాటా చెప్పింది. మూలము చిల్డ్రన్ బుక్ ట్రస్ట్, దీపా అగర్వాల్ అంట. దీపా అగర్వాల్. ఎవరిని నెక్స్ట్ సూక్తి అని ఎవరు చెప్పలే కదా, అవసరం లేదు. నెక్స్ట్ పాఠం పేరు ఎవరు నేను. ప్రక్రియ గేయం. ఇతివృత్తము ప్రకృతి పర్యావరణం. రైట్. గేయం. ఎవరు నేను కొమ్మలతో ఎత్తుగా రెమ్మలతో గుబురుగా అవని ఎంత అలుముకున్న ఆకుపచ్చ ధనము నేను. పూల పరిమళాలతో గాలి చల్లదనముతో పండ్ల తీయదనముతో ప్రేమగానే పిలుస్తాను. ఎవరు నేను. పిట్టలు, పురుగులు, పాములు, చీమలు నా కొమ్మల్లో రెమ్మల్లో సందుల్లో తొర్రల్లో గుడ్లు పెట్టుకుంటాయి. పసిపిల్లలు మీరంతా నా చుట్టూ కూడుతారు, నా నీడలో ఆడుతారు. నా కొమ్మల కెక్కి నా రెమ్మల నక్కి పువ్వులతో పోటీపడి నవ్వులు చిందిస్తారు. తీయనైన పండ్లు తిని మురిసిపోతారు. గుర్తొచ్చా నా పిల్లలు, గుర్తొచ్చా నా చెట్టుని నేను, పచ్చని చెట్టుని నేను, మీ జాతి మనగడకు తొలి మెట్టును నేను. చెట్టు యొక్క గొప్పతనం గురించి ఇందులో ఏం లేవు. నెక్స్ట్ మాటల ప్రయాణం. ప్రక్రియ, కథనం, ఇతివృత్తము సమాజం. మాటల ప్రయాణం చూద్దాం. మన సామాజిక సేవా సంస్థలో ఒకటైన తపాలా వ్యవస్థ, దాని ప్రాధాన్యం గురించి తెలియజేయడం ఈ పాఠం ముఖ్య ఉద్దేశం. రైట్. పోస్ట్ అని కేక వినిపించింది. డేవిడ్ పోస్ట్ మ్యాన్ ఇచ్చిన ఉత్తరాన్ని తీసుకొని, నాన్న మేరీ అక్క ఉత్తరం రాసింది అని అన్నాడు. మేరీ పేరు విని అమ్మ లీనా లోపల నుంచి వచ్చింది. ఇవన్నీ క్రిస్టియన్ పేర్లు అనుకుంటా. నాన్న అక్క ఉత్తరం రాసింది కదా, మనం కూడా మని రాయాలని అని డేవిడ్ అడిగాడు. అవును, తప్పకుండా రాయాలి, నువ్వే రాయాలి అని అన్నాడు నాన్న. నేనా? ఉత్తరం ఎట్లా రాయాలో నాకు తెలియదు అన్నాడు డేవిడ్. తెలియదంటే ఎట్లా? అక్క రాసిన ఉత్తరం చూడు, ముందు దిక్కు కుడి భాగంలో ఏం రాసింది అని అన్నాడు నాన్న. డేవిడ్ చూసి అర్థమైంది. ముందు తేదీ, దాని కింద మన పేరు, ఊరు పేరు రాయాలి. తర్వాత చూడు, అక్క పూజ్యులైన అమ్మా నాన్నలకని రాసింది కదా, మేము పెద్దవాళ్ళం కాబట్టి అలా రాసింది. అయితే పెద్దవాళ్ళం రాసేటప్పుడు ప్రియమైన మేరీకి లేదా చిరంజీవి మేరీకి అని సంబోధిస్తూ రాయాలి. తర్వాత మన బాగోగులు తెలుపుతూ అక్క బాగోగులు అడగాలి. రాయాలనుకున్న విషయం మధ్యలో రాయాలి. చివరిలో ఉత్తరం వెనక భాగంలో ఎడం వైపు మన పేరు చిరునామా రాయాలి. కుడివైపు అక్క పేరు చిరునామా రాయాలి.
సరేనన్నా, నాకు పూర్తిగా అర్థమైంది, నువ్వు చెప్పినట్టు రాసి చూపిస్తా, ఏమి రాయాలనో చెప్పండి చాలు అన్నాడు డేవిడ్. రాబట్టే డేవిడ్కు ఏమి రాయాలో చెప్పాడు. డేవిడ్ ఉత్తరం రాసి నాన్నకు చూపించాడు. వెరీ గుడ్, బాగా రాసావని మెచ్చుకున్నాడు. పోయి ఈ ఉత్తరాన్ని మన పోస్ట్ ఆఫీస్ ముందున్న పోస్ట్ బాక్స్లో వేసిరా అన్నాడు నాన్న. సరే నాన్న అని డేవిడ్ వెళ్ళాడు. ఉత్తరం పోస్ట్ బాక్స్లో వేసిన తర్వాత డేవిడ్కు పోస్ట్ ఆఫీస్లో ఏం జరుగుతున్నది, ఉత్తరాలు ఎట్లా చేరుతాయని తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. వెంటనే అక్కడ ఉన్న పోస్ట్ మ్యాన్కు నమస్కరించాడు. ఆయన పేరు ఇక్బాల్. పోస్ట్ బాక్స్లో నేను వేసిన ఉత్తరం మా అక్కకు ఎట్లా చేరుతుంది అంకుల్ అని అడిగాడు. డేవిడ్ అడిగిన తీరు చూసి పోస్ట్ మ్యాన్ చిరునవ్వు నవ్వాడు. పోస్ట్ కార్డు మీద మీ అక్క చిరునామా పిన్ కోడ్ రాశారని పోస్ట్ మ్యాన్ అడిగాడు. రాశాం అంకుల్, అయినా పిన్ కోడ్ ఎందుకు రాయాలని డేవిడ్ అడిగాడు. మంచి ప్రశ్న. పిన్ అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్. ఆ 6 అంకెల సంఖ్యలో ఎడమ నుండి కుడికి మొదటి అంకె రాష్ట్రాన్ని, 6 అంకెల సంఖ్యలో ఎడమ నుండి కుడికి మొదటి అంకె రాష్ట్రాన్ని, రెండో మూడు అంకెలు జిల్లాను, చివరి 3 అంకెలు తపాలా కార్యాన్ని సూచిస్తాయి. పిన్ కోడ్ ఆధారంగా మా దగ్గరకు వచ్చిన ఉత్తరాలను ప్రాంతాల వారిగా విభజించి మూటలు కట్టి బస్సులు, రైళ్లు, ఓడలు, విమానాల ద్వారా ఆయా ప్రాంతాలకు పంపిస్తాం. అట్లా చేరిన ఉత్తరాలను పోస్ట్ మ్యాన్ల ద్వారా వారి చిరునామాలకు చేరవేస్తాం. మీ అక్కకు రాసిన ఉత్తరం కూడా అట్లాగే చేరుతుంది. పిన్ కోడ్ రాయడం వల్ల ఉత్తరాలు ఖచ్చితంగా చేరవలసిన వారికి చేరుతాయి. పోస్ట్ ఆఫీసుల నుండి కేవలం ఉత్తరాలనే పంపుతారని డేవిడ్ అడిగాడు. ఉత్తరాలే కాదు, మనీ ఆర్డర్లు, రిజిస్టర్డ్ పోస్టులు, స్పీడ్ పోస్టులు, పార్సిల్లు, పెళ్లి పత్రికలు, గ్రీటింగ్ కార్డులు కూడా పంపవచ్చు. కానీ ఇప్పుడు ఉత్తరాలు రాసేవారి సంఖ్య చాలా తగ్గిపోయింది అన్నాడు. ఎందుకు తగ్గింది? ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంటున్నది. కంప్యూటర్ పరిజ్ఞానం పెరగడం వల్ల పంపించాల్సిన సమాచారాన్ని ఎస్ఎంఎస్లు, ఈమెయిల్ ద్వారా రెప్పపాటు కాలంలో ఎదురువారికి చేరవేస్తున్నారు. పోస్ట్ ఆఫీసులు ఇంకా ఏం సేవలు అందిస్తున్నాయి? సేవింగ్ అకౌంట్లు, రికరింగ్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, సంచాయక నిధుల ద్వారా డబ్బు పొదుపు చేసుకోవచ్చు. జీవిత బీమా పాలసీలను పొందే సౌకర్యం కూడా ఉన్నది. మీకు ధన్యవాదాలు, ఎన్నో విషయాలు చెప్పారు. పోస్ట్ ఆఫీస్ సేవల గురించి ఇప్పుడే నా స్నేహితుడు రోహిత్కు ఉత్తరం రాస్తా అని చెప్పి డేవిడ్ ఇంటికి వెళ్ళి తపాలా వ్యవస్థ సేవలను వివరిస్తూ రోహిత్కు ఉత్తరము రాశాడు. ఏనా రైట్. ఉత్తరంలో ముందుగా తేదీ, దాని కింద మన ఊరి పేరు రాయాలి. ఉత్తరంలో ముందుగా తేదీ, దాని కింద మన ఊరి పేరు రాయాలి. పెద్దవాళ్లకు రాసేటప్పుడు పూజ్యులైన మహారాజశ్రీ దైవ సమానులైన అని సంబోధించాలి. పెద్దవాళ్లకు రాసేటప్పుడు పూజ్యులైన మహారాజశ్రీ దైవ సమానులైన అని సంబోధించాలి. పెద్దవాళ్ళు చిన్నపిల్లలకు రాసేటప్పుడు ప్రియమైన చిరంజీవి అని సంబోధిస్తూ రాయాలి. ప్రియమైన చిరంజీవి అని సంబోధిస్తూ రాయాలి. నెక్స్ట్, ఉత్తరము వెనక భాగంలో ఎడం వైపు మన పేరు, చిరునామా రాయాలి. మీకు కనపడుతుందా? చూసి రాసుకోవచ్చు. రాస్తారా? ఉత్తరం వెనుక భాగంలో ఎడం వైపు మన పేరు, చిరునామా రాయాలి. నెక్స్ట్, కుడివైపు ఎవరికైతే వ్రాస్తామో వాళ్లకు రాయాలి. కుడివైపు ఎవరికైతే వ్రాస్తామో వాళ్లకు రాయాలి. నెక్స్ట్, పిన్ అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్. ఇది 6 అంకెలు ఉంటుంది. రైట్. ఎడమ నుండి కుడికి మొదటి అంకె రాష్ట్రాన్ని,
ఎడమ నుండి కుడికి మొదటి అంకె రాష్ట్రాన్ని, ఎడమ నుండి కుడికి మొదటి అంకె రాష్ట్రాన్ని, రెండో మూడో అంకెలు జిల్లాను, రెండో మూడో అంకెలు జిల్లాను, చివరి మూడు అంకెలు తపాలా కార్యాలయాన్ని సూచిస్తాయి. చివరి మూడు అంకెలు తపాలా కార్యాలయాన్ని సూచిస్తాయి. ఓకేనా. నెక్స్ట్ తెలుగు తిథులు వస్తాయిగా మీకు. పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, ఇది కూడా ఉన్నది 4వ తరగతిలో. ఓకేనా. ఇవి అర్థాలు. అంగడి అంటే సంత, అంచు అంటే చివర, కోస, అతిథి, ఇవన్నీ చూసుకోవాలి ఒకసారి. అతిథి అంటే తిథి నియమాలు చూసుకోకుండా వచ్చేవాడు. అదనం అంటే సమయం, అనుభవం అంటే అనుకూలము, యోగ్యము, అపకారం అంటే చెడు, కీడు, అమృతం అంటే దేవతల ఆహారము, మరణం లేకుండా చేసేది, అమితం అంటే ఎక్కువ, అర్హత అంటే తగిన యోగ్యత, అలికిడ్ అంటే చప్పుడు, అలుముకున్న అంటే వ్యాపించి ఉన్న, అవధులు అంటే హద్దులు, అవని అంటే భూమి, అవాక్కాయడం అంటే ఆశ్చర్యపోయాడు, ఆకర్షణీయం అంటే ఆకట్టుకోవడం, ఆకలింపు అంటే గ్రహించు, అవగాహన చేసుకోవడం. ఇవన్నీ అర్థాలు. 4th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత 5th క్లాస్ రేపు చెప్పుకుందాం. సరిపోతుంది చాలు.